హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాహా సిస్టర్స్. ఇప్పుడు వ్లాగ్ ఎడిట్ చేద్దాం, వాయిస్ ఓవర్ ఇద్దాం అని కూర్చుంటే ఇప్పుడు చూసుకున్నాను అనమాట. అసలు ఈ వ్లాగ్కి నేను ఇంట్రో ఇవ్వలేదు అండ్ లాస్ట్ ఎండ్ చేయలేదు అని చెప్పి. సో అసలు ఈ వ్లాగ్ ఏంటి అన్నది చెప్దామని అయితే ఇప్పుడు స్టార్ట్ చేశాను. సో ఈ వ్లాగ్ ఏంటంటే మా మా ఆడపడుచు సిరి బర్త్డే అనమాట. సో మొత్తం ఫ్యామిలీ అంతా కలిపి నేను, అత్తయ్య, మావయ్య, వంశీ, సిరి అందరం కలిపి లంచ్కి వెళ్ళాము బయటికి. అండ్ ఆబ్వియస్గా ఇప్పటిదాకా వెళ్ళలేని రెస్టారెంట్కే. మన బ్లాగ్స్ చూస్తున్న వాళ్ళకైతే తెలుస్తుంది, ఎక్కువ డిఫరెంట్ డిఫరెంట్ రెస్టారెంట్స్ ట్రై చేయాలి అనుకుంటాం. బాగా నచ్చింది అంటేనే రిపీట్ చేస్తాం అనమాట. అండ్ అది కూడా ఒకళ్ళతో వెళ్ళింది ఇంకొకరికి బాగుంది ఫుడ్, మళ్ళీ వెళ్దామని చెప్పి వెళ్తాం. సో అందుకే మన ఛానల్లో రెస్టారెంట్ వీడియోస్ కూడా ఎక్కువ ఉంటే డిఫరెంట్ డిఫరెంట్ వెళ్తాం కాబట్టి. సో మీరు కనుక హైదరాబాద్లో ఉండి ఏ రెస్టారెంట్కి వెళ్ళాలి అనుకుంటే ఒకసారి మన ఛానల్లో ఉన్న రెస్టారెంట్ వీడియోస్ చెక్ చేయండి. సో దట్ మీకు ఐడియా ఉంటుంది ఏ రెస్టారెంట్లో ఏం ఫుడ్ ఉంటుంది అలాగా. సో చాలా ఉన్నాయి, ఒకసారి వెళ్ళి సెట్ చేసేయండి. అండ్ ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ అయితే ఆ రోజైతే మేము ఫస్ట్ బయటికి వెళ్ళాము. లైక్ రెస్టారెంట్‌కి మార్నింగే ఇంకేం తినకుండా కొంచెం ఎర్లీగానే 12కి అలా స్టార్ట్ అవుదామని చెప్పి బుక్ చేసుకున్నాం. సో ఆ రోజైతే ఫస్ట్ లంచ్‌కి వెళ్ళిపోయాం. అండ్ లంచ్ నుంచి వచ్చాక కొన్ని చిన్నగా డెకర్ చేసాము. సో అదంతా ఈ వ్లాగ్‌లో అయితే మీకు చూపిస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా అయితే వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాము. దిస్ ఈజ్ ఏ ఇంట్రో ఇద్దామని ఇప్పుడు వీడియో తీసాననమాట. సో ఇంట్రో లేకుండా వీడియో ఉంటే బాగోదు కదా. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇంకా రెడీ అయిపోయి ఫస్ట్ లంచ్‌కి అయితే వెళ్ళిపోయాము. మేము వెళ్ళిన రెస్టారెంట్ వచ్చేసి అంతే కిచెన్. ఇది వచ్చేసి మనకి ఐకియా దగ్గరలో ఆపోజిట్ టు మైండ్ స్పేస్ అయితే ఉంది. సో ఇంటీరియర్ లోపలంతా కూడా అట్మాస్ఫియర్ అంతా చాలా బాగుందన్నమాట. సో ఇంకా మేము ఆల్రెడీ టేబుల్ బుక్ చేసుకున్నాం కాబట్టి సో ఫస్ట్ వెళ్ళిపోయాము. అండ్ మేము ఒక హాఫ్ అన్ అవర్ అలా లేట్ కూడా అయింది మేము బుక్ చేసుకున్న దానికన్నా. ఎందుకంటే ఫుల్ ట్రాఫిక్ ఉంది ఆఫ్టర్‌నూన్ కూడా. సో వెళ్ళగానే ఫస్ట్ మెనూ చూసేసి ఇంక ఆర్డర్ అయితే చేసేసాం. అండ్ మా ఆర్డర్ కూడా ఒక్కొక్కటి తీసుకొచ్చేసారు. ఫస్ట్ అయితే క్రిస్పీ కార్న్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. ఇక్కడ మాకు ఫుడ్ ఎలా అనిపించింది అన్నది మీకు చెప్తాను. మొత్తం ఫుడ్ అంతా తినేసాక జెన్యూన్ రివ్యూ అయితే ఇస్తాను. ఈ రెస్టారెంట్ కనే కాదు, మేము ఇప్పటిదాకా పెట్టిన రెస్టారెంట్ రివ్యూస్ అన్నిట్లికి మా జెన్యూన్ రివ్యూ అయితే ఇచ్చామండి. సో నెక్స్ట్ ఐటెమ్ వచ్చేసి కొరియాండర్ చికెన్. ఇదొక స్టార్టర్ ఐటెమ్. అండ్ ఇంకొక స్టార్టర్ కూడా ఇచ్చాము. అదొచ్చేసి పండుమిర్చి కోడి కబాబ్. సో నాకైతే స్టార్టర్స్ 3 బానే అనిపించాయి. అంటే సూపర్ అని చెప్పను, అలా అని బాలేదు అని కూడా చెప్పను. ఓకే, బానే ఉన్నాయి. నెక్స్ట్ అయితే మెయిన్ కోర్స్ బిర్యానీస్ అయితే ఆర్డర్ చేసాం. సిరి వెజ్ తింటారు. సో సిరి కోసం అయితే రాజుగారి వెజ్ పలావ్ అండ్ మా కోసం వచ్చేసి మటన్ కీమా పలావ్ అండ్ స్పెషల్ చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసాం. స్పెషల్ చికెన్ బిర్యానీలో ఏంటంటే మనకి బోన్లెస్ పీసెస్ వస్తాయి. సో ఈ 3 అయితే ఆర్డర్ చేసాం. నాకైతే బిర్యానీస్ ఏమీ నచ్చలేదు. స్టార్టర్స్ అయితే ఓకే ఉన్నాయి. సో ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే యావరేజ్ అని అయితే అనిపించింది. సో బిర్యానీస్ అయితే అస్సలు నచ్చలేదు. సో ఇంకా ఫుడ్ తినేసి ఇంటికైతే వచ్చేసి అత్తయ్య, మావయ్య, సిరిని డ్రాప్ చేసి నేను, వంశీ అయితే బయటకు వెళ్ళాం. కేక్స్ పిక్ చేసుకోవాలి, అలాగే డెకరేషన్ చేద్దాం అనుకున్నాం కదా, చిన్న చిన్నగా ఏమన్నా తీసుకుందాము అని అయితే వెళ్ళాము. సో ఫస్ట్ ఒక షాప్కి వెళ్ళాం, అక్కడ కొన్ని ఐటమ్స్ తీసేసుకున్నాము. అండ్ దెన్ హీలియం బెలూన్స్ వాటి కోసం అయితే బెలూన్స్ అన్లిమిటెడ్ దగ్గరికి వెళ్ళి అవి కూడా పిక్ చేసేసుకుని మాకు కావాల్సిన డెకర్ ఐటమ్స్ అన్ని తీసేసుకుని అక్కడి నుంచి కేఎస్ బేకర్స్కి అయితే వెళ్ళాము. ఇక్కడ ఒక కేక్ పిక్ చేసుకోవాలి. మేమైతే 2 కేక్స్ తీసుకున్నాం. ఇంకో కేక్ వచ్చేసి ఆన్‌లైన్‌లో బుక్ చేశాననమాట, బేకింగ్‌లో అనే దాంట్లో. నాకెలా అనిపించిందో అన్నది చెప్తాను మీకు. అదేంటంటే మా ఇంటికి డెలివరీ లేదు, మా కజిన్ వాళ్ళ ఇంటికి ఉందనమాట. సో మా కజిన్‌ని బుక్ చేయమన్నాను, తను బుక్ చేసింది. సో అది మేము వెళ్ళి పిక్ చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే కేస్ బేకర్స్‌లో కేక్ తీసేసుకొని అప్పుడు మా కజిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళామనమాట. సో కజిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ కేక్ కూడా తీసేసుకొని ఇంటికైతే వెళ్తున్నాము. సో ఈ 2 కేక్స్ ఏంటి, ఫ్లేవర్స్ ఏంటి అండ్ మాకు 2 కేక్స్ ఎలా అనిపించింది మీకు చెప్తాను ముందు ముందు. అండ్ బేకింగ్‌లో యాప్‌లో కేక్స్ ఆర్డర్ చేసుకోవచ్చా అన్నది కూడా మీకు చెప్తాను.
సో, ఇంకా కేక్స్ తీసేసుకొని ఇంటికి వెళ్ళిపోయి, సో, డెకరేషన్ అయితే స్టార్ట్ చేయాలి. సో, మేము ఇంటికి వెళ్ళేసరికి 4 అలా అయిపోయింది. మేమైతే బాల్కనీలో డెకర్ చేద్దాం అనుకున్నాం. సో, ఎంత త్వరగా చేస్తే అంత మంచిది. ఎందుకంటే లైటింగ్ తగ్గిపోతుందని చెప్పి, నేచురల్ లైట్‌లో చేసుకుంటే బావుంటుందని చెప్పి, ఇంకా ఇంటికి వెళ్ళగానే డెకర్ చేయడం అయితే స్టార్ట్ చేసాం. డెకరేషన్ అంటే పెద్దగా ఏమి ఎక్స్‌పెక్ట్ చేయకండి. సింపుల్‌గా ఇంట్లోనే చేసుకునేటట్టు. సో, మీకు కూడా యూజ్‌ఫుల్ అవుతుందనయితే వీడియోలో చూపిస్తున్నాను. సో, ఫస్ట్ అయితే సిల్వర్ స్ట్రైప్స్‌ది ఏదో ఉంటుంది బ్యాక్‌డ్రాప్. దీని నేమ్ మర్చిపోయాను నేను. సో, ముందు అవి పెట్టేసి దానికి కాంబినేషన్ కింద బ్లాక్ హ్యాపీ బర్త్‌డే స్ట్రింగ్ అయితే తీసుకున్నాము. సో దట్ ఆ 2 కాంబినేషన్ బావుంటుందని. అండ్ మీకు చెప్పాను కదా! బెలూన్స్ అన్‌లిమిటెడ్‌లో ఇలాగ బెలూన్స్ తీసుకోవడానికి వెళ్ళాం. హీలియం గ్యాస్ బెలూన్స్ అని. అవే. సో, అవి ఆ కాంబినేషన్‌లో చేసుకున్నాను. పింక్ ఎందుకు తీసుకున్నానన్నది మీకు ముందు ముందు తెలుస్తుంది. సో, అవి కూడా ఒక సైడ్ పెట్టేసాను. అండ్ ఇప్పుడు నా దగ్గర ఆల్రెడీ స్ట్రింగ్ లైట్స్ ఉన్నాయన్నమాట. సో, అవి కూడా పెడదాం కొంచెం ఎలాగో ఉన్నాయి కదా! యూజ్ చేద్దాం. కొంచెం లుక్ కూడా డిఫరెంట్‌గా ఉంటుంది కదా! అనైతే యాడ్ చేశాను. బట్ స్ట్రింగ్ లైట్స్ యాడ్ చేసినప్పుడు కొంచెం నైట్ టైమ్‌లో చేస్తే ఇంకా బావుంటుంది ఆ లైటింగ్ అది. కానీ నాకు నేచురల్ లైట్‌లోనే చేయాలి కాబట్టి ఇంకా వాటి గురించి అంత పట్టించుకోలేదు. నార్మల్‌గా పెట్టేసాను. అండ్ ఆ స్ట్రింగ్స్ సిల్వర్ స్ట్రింగ్స్ అటు ఇటు వెళ్తున్నాయన్నమాట గాలికి. సో, అవి సెట్ చేస్తున్నాను. ఇంకా ఆల్మోస్ట్ అంతా డెకర్ అయిపోయింది. జస్ట్ కేక్స్ సెట్ చేస్తే సరిపోతుంది. కేక్స్ పెట్టడానికి చిన్న బ్లాక్ టేబుల్ ఉంది మా ఇంట్లో. అదే యూజ్ చేస్తున్నాం. 2 కేక్స్ సరిపోయేటట్టు కరెక్ట్‌గా ఫిట్ అయినాయన్నమాట దాని మీద. సో, 2 కేక్స్ అన్నాను కదా! ఒకటొచ్చేసి చాక్లేట్ కేక్, ఒకటొచ్చేసి బటర్ స్కాచ్ కేక్. చాక్లేట్ కేక్ కేస్ బేకర్స్‌లో తీసుకున్నాం. అండ్ బటర్ స్కాచ్ కేక్ బేకింగ్‌లో యాప్‌లో అయితే ఆర్డర్ చేశాము. సో, నాకు వీళ్ళ ప్యాకింగ్‌లో ఒకటి చాలా నచ్చింది. ఎందుకంటే వీళ్ళు కొరియర్ ఐ మీన్ డెలివరీ చేసినప్పుడు ఆ కేక్ అటు ఇటు మూవ్ అవ్వకుండా ఒక టెక్నిక్ యూజ్ చేశారు. మీకు చూపిస్తున్నాను చూడండి. అదే అన్నమాట టెక్నిక్. లైక్ హోల్స్ పెట్టేసి కేక్‌లో అది కరెక్ట్‌గా ఫిట్ అయ్యేటట్టు చేశారు. సో దట్ డెలివరీ వాళ్ళు అటు ఇటు ట్రాఫిక్‌లో మూవ్ అయినా, రోడ్ బాగోకపోయినా సరే అది మూవ్ అవ్వకుండా ఇంటాక్ట్ అయ్యి ఉంటుంది. ఇదైతే నాకు ఈ ఐడియా చాలా అంటే చాలా నచ్చింది. అన్ని కేక్స్ వాళ్ళు ఈ ఐడియా ఫాలో అయితే బావుంటుందని నా ఫీలింగ్ అన్నమాట. సో ఇదొచ్చేసి కేస్ బేకర్స్‌లో తీసుకున్న చాక్లేట్ కేక్. సో, మాకైతే 2 కేక్స్ నచ్చాయి. రెండిట్లో కంపేర్ చేస్తే బేకింగ్‌లో కేక్ చాలా నచ్చింది. ఎందుకంటే అది ఫ్రెష్‌గా అప్పటికప్పుడు చేశారు కాబట్టి. అండ్ ఆ 2 కేక్ టాపర్స్ కూడా మేమిందాక డెకరేషన్‌కి వెళ్ళి ఐటెమ్స్ తీసుకున్నప్పుడు తీసుకున్నాము. సో, ఒకదానికి ఒకటి, ఇంకో దానికొకటి సెట్ చేసేసాం. సో, మొత్తం ఓవరాల్ డెకరేషన్ అయితే ఇది. మీకెలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. సో, సిరి బర్త్‌డేకైతే ఇలా సింపుల్‌గా డెకర్ అయితే చేసి సెలబ్రేట్ చేసుకున్నాము. సో, మీ లవ్డ్ వన్స్‌కి ఎవరికైనా డెకర్ సింపుల్‌గా చేయాలి అంటే ఇది ఫాలో అవ్వచ్చు. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్లి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.